ప్రాంత అభివృద్ధి ప్రదాత దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి ఏ విధంగానైతే ఓట్లు వేసి మీ అభిమానాన్ని చురగొన్నారో అదే విధంగా వంశీకృష్ణ గారికి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరడానికి మండల కాంగ్రెస్ పార్టీ పక్షానికి ఈరోజు మచ్చిపేట గ్రామానికి వచ్చడం జరిగింది. ఈరోజు ఉపాధి హామీ పని నడుస్తున్నది. మా గ్రామంలో ప్రచారంలో భాగంగా రావాలని చెప్పి మచ్చిపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కోరిన కోరిక మేరకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న నా మిత్రుడు మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ గారికి, అలాగే మాజీ సర్పంచ్ సోదరిమణి మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు గోవిందుల పద్మానంద్ గారికి, పెద్దలు గౌరవనీయులు మాజీ సర్పంచ్ మాజీ ఎంపీపీ గారు మా బాబు రాజయ్య బాబుకి, పెద్దలు గౌరవనీయులు అప్పుడు శ్రీపాదరావు గారు ఉన్నప్పుడు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సీనియర్ లీడర్ ఐఐటిసిలో పనిచేసి రిటైర్డ్ అయి ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ దేవస్థానం అభివృద్ధిలో మాది కూడా పాత్ర ఉండాలి అనే ఉద్దేశం కొద్దీ రిటైర్మెంట్ వయసులో ఆధ్యాత్మికంగా ఇవాళ ప్రతిరోజు శ్రీధరబాబు గారి దగ్గరికి వచ్చి మా బగుల్లో రోడ్డు కావాలి, కరెంటు కావాలి అని చెప్పి సమస్యలు వివరిస్తున్న మా దుండె రాయసవన్న గారికి మరియు బాబు రామూర్తి బాబు హెడ్ ఓవర్మెన్ గా రిటైర్డ్ అయి ఈరోజు మచ్చిపేట గ్రామంలో ఉంటున్నారు. వారికి మా మిత్రుడు యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శివకుమార్ గారికి, మీ తాజా మాజీ సర్పంచ్ గారు సతీష్ గారికి, గ్రామ శాఖ అధ్యక్షులు తాళ్లపల్లి కుమార్ గారికి మరియు మిత్రులు రాకేష్ మరియు లక్ష్మణ్ ఇంకా మిగతా మిత్ర బృందానికి అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. 9.5 సంవత్సరాలు అరాచక పాలన చేసి అడ్డగోలు హామీలిచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, దళితులకు 3 ఎకరాలు ఇస్తాం, ఇంటికొక ఉద్యోగం ఇస్తాం, బంగారు తెలంగాణగా ప్రతి ఒక్కరి ఇల్లును బంగారుమయం చేస్తామని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడి ఈ ప్రాంతంలోని ఇసుకను, ఈ ప్రాంతంలోని వనరులను, ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేసి మనందరి పైసలు తీసుకుపోయి కాళేశ్వరంలో పెట్టిన కేసీఆర్ పుట్టమను ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు 2 ముక్కలుగా ఇరగడానికి కారణం ఎవరు? ఒక్కసారి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచన చేయరు. అవ్వలారా, అన్నలారా, అక్కలారా. ఒడేడుకు సంబంధించి బ్రిడ్జ్ గాలి దుమారానికే కింద పడ్డది. దానికన్నా ముందు రాఘవరెడ్డిపేట కాడ బ్రిడ్జ్ వరదకు కొట్టుకుపోయింది. కంబంపల్లి బ్రిడ్జ్ నెర్రెలు వాస్తున్నది. కట్టి 2 సంవత్సరాలు అయితలేదు, పగుళ్లు స్టార్ట్ అయినాయి. మరి ఈరోజు ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు జడ్పీ చైర్మన్ గా ఉన్న పుట్ట మధుకు నేను ఒకటే సవాల్ విసురుతున్నా. నీకు ఏమాత్రం నీతి నిజాయితీ ఉంటే, నువ్వు రాజకీయ నాయకుడివి, ప్రజల పక్షాన నేను పోరాటం చేస్తున్నా, ప్రజల మీద నీకు ప్రేమ ఉంటే ఆ రోజు నువ్వు ఎమ్మెల్యే కాకముందు ఈ ప్రాంతంలో శ్రీధర్ బాబు గారు తీసుకొచ్చిన 2 టీఎంసీ వాటర్ కు సంబంధించి పనులు నత్తనడక నడుస్తున్నాయని ఆ రోజు దోతిగట్టి పంచగట్టి పెద్ద పుడింగులు కొట్టుకుంటూ పాదయాత్ర చేసినావు. ప్రతి రైతుకు నీరు అందిస్తా అన్నావు, ప్రతి రైతుకు సంబంధించి ఆదుకుంటామని చెప్పినావు. 10 సంవత్సరాలలో పంట నష్ట పరిహారం జరిగినా కూడా 10 పైసలు ఇయ్యని దౌర్భాగ్య పరిస్థితి నీది, నీ ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఆ రోజు నువ్వు పాదయాత్ర చేసినావు, ప్రజలను నన్ను ఆదరించాలి, గెలిపించాలి అని ఒక ఉద్దేశం కొద్ది చేసినావు. సరే, ఆ రోజు మేము తప్పు చేసినాం కావచ్చు, మా నాయకత్వం కింది స్థాయి నాయకత్వం తప్పు చేసింది కావచ్చు, అభివృద్ధిలో శ్రీధర్ బాబు గారు ఏ రోజు రాజీ పడలేదు. కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల ఆ రోజు మేము ఓడిపోయినాం, నిన్ను గెలిపించిండ్రు. 9.5 సంవత్సరాలైంది. మరి కాలువ 2 టీఎంసీ కాలువ ఎందుకు పూర్తి స్థాయిలో మరమ్మతు చేయించలేకపోయినావు?
తలకాయ ఏడబెట్టుకుంటావు ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. ఇవాళ నీ ఒకటే చెప్తున్నాం, మచ్చుపేటకు సంబంధించి 9.5 సంవత్సరాలల్లా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఫలానా పని, కోటి రూపాయల పని, 50 లక్షల పని, కనీసం 25 లక్షల రూపాయల పని ఏదన్నా ఒకటి చేసిర్రు అంటే మీరు చూపించండి. మేము అధికారంలోకి వచ్చినాం, కేవలం 3 నెలలనే ఈ ప్రాంతంలో కొన్ని సంవత్సరాల నుంచి పేరున్న బగుళ్ళ గుట్టకు సంబంధించి కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు చేయబట్టి మనం శివరాత్రి అయినా ఏ పండుగ అయినా పబ్బమైనా గంగా స్నానం చేయడం మనకు ఒక ఆనవాయితీ అలవాటు. గంగా స్నానం పోతే డాక్టర్ దగ్గరికి పోవాలి, 2000 3000 తీసుకొని చర్మ వ్యాధుల డాక్టర్ దగ్గరికి పోవాలి. అలాంటి దుస్థితి ఈరోజు తీసుకొచ్చిండ్రు కేసీఆర్. మన అదృష్టం, మన మండలానికి అదృష్టం, ఈ మచ్చుపేట గ్రామ ప్రజల అదృష్టం ఈ బగుళ్ళ గుట్ట. ఇలా నేను చెప్తున్నా, ఈ మండలంలో మేము రాజకీయం చేస్తున్నాం. మీరందరు చేయబట్టి, మీరు ఓట్లేసి చేయబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాం. మీరు శ్రీధర్ బాబు గారిని, శ్రీపదరావు గారిని 8 సార్లు ఎన్నుకున్నారు. 8 సార్లు ఎన్నుకుని కడుపులో పెట్టుకొని చూసుకున్నారు, కన్న బిడ్డల లెక్క చూసుకున్నారు. ఇవాళ మీ కష్టాలలో శ్రీధర్ బాబు గారు ప్రతి నిత్యం ఆలోచన చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వ హయాంలో తరుగు పేరుతో దోపిడీ చేసిన దోపిడీ దొంగలు తిన్నారు. ఆ తిన్న దోపిడీ దొంగలు మీ ఉసురు దాకి నాశనం అయిపోతారు. మేము ఒకటే చెప్తున్నాం, గర్వంగా చెప్తున్నాం, గల్లెగిరేసి చెప్తున్నాం, ఈ రోజు మీ ఊర్లో కాంట అయింది. మేము